ఈ లాస్ట్ ఇయర్ ఏమైందంటే చాలా ఇబ్బందికరమైన జీవితం జీవించినప్పుడు ఈ ఆంటీ గారితో అంకుల్ గారితో ప్రార్థన చేయించుకోవాలంటే కొంచెం భయపడుతుండే. ఒకసారి ఎందుకో ప్రార్థన చేయించుకున్నా, ఆంటీ ఇట్లా సంగతి ఉన్నాయి ఎందుకంటే సరే రవి అని ప్రార్థన చేసింది. అంటే గుర్తుందో లేదో తెలియదు కానీ కొంచెం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నా ప్రాబ్లమ్స్ కాదు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక బిల్డింగ్ ప్రాబ్లం ఉండే, ఒక కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉండే అని ఆంటీ దగ్గర పోయినప్పుడు, ఆ అంకుల్ గారు కూడా ఒక దగ్గర సైట్కి తీసుకుపోయినప్పుడు మా సంఘస్థులను అందరిని తీసుకుపోయినా. ఆయన లాస్ట్ క్రిస్మస్కి వచ్చిండు మన చర్చ్కి, అది మన మీటింగ్కి. ఈ క్రిస్మస్ రాకముందుకే మన సంఘ ప్రార్థన వల్ల మా టీం అంతా, మేము అన్న వాళ్ళము అందరం కలిసి అసలు ముస్లిం ఇర్రెకబుల్ అగ్రిమెంట్ డెవలప్మెంట్ అంటే ఇక వాడు లైఫ్ లాంగ్ కూడా కట్టినా కూడా ఓనరు అన్నది ఏం సౌండ్ చేయదు అనమాట. అలాంటి అగ్రిమెంట్ డెవలప్మెంట్ చేసిరు. అది పాపం ఆయనేమో పెద్ద మనిషి, దాదాపు 70 సంవత్సరాలు ఉంటాడు. వీడేమో ఇట్లా పైల్వాన్ లాగా ఉన్నాడు, ముస్లిం, దేనికంటే దానికి రెడీ. ఆ పెద్ద మనిషిని ఏమన్నాడంటే, నీది ల్యాండ్ కాదు పోరాబాయ్ పో అన్నాడు. అంటే ల్యాండ్ ఓనర్నే ఒక బిల్డరు పోరాబాయ్ పో అన్నాడు. దాంట్లో ఎంతోమంది సంప్రదించారు. మన ఆయనకి ఎట్లా జరిగిందో ఏమో, మనం ఇన్వాల్వ్ అయిన ఒక 6-7 మంత్స్లోనే పాపం మా దేవుని కృప వల్ల మనం అందరం కూడా ప్రార్థన చేసినాం. అంకుల్ని కూడా తీసుకుపోయి, మా శామ్యుల్ అన్నని, ప్రభాకర్ అన్నని చాలామంది తీసుకుపోయి ఆ ల్యాండ్ మీద ప్రార్థన చేసినాం. దేవా ఎట్లయినా చేయాలి ప్రభా. కానీ అద్భుతం, ఎవ్వరికి నేను మనిషి మనకిన్నాడు, చిన్న చేసినాం. అది గొప్ప కార్యం. ఇప్పటికి కూడా మనకు ఎంతో రుణపడి ఉంటాడు ఆయన, ఎప్పటికైనా మనకు సహాయకరంగా ఉంటాడు. ఇంకొకటి మన ఇంటి ముంగట ఆయన అయితే నీ ప్రభువే చేసిండు అంటాడు. ఎప్పుడైనా ఒక మనిషి నీ ప్రభువే మీ ఎస్ ప్రభువే చేసిండు నాకు అంటాడు. ఇది గొప్ప కార్యం. నా లైఫ్లో ఏంటంటే ఎప్పుడు నేను ఇట్లా అడుక్కున్నట్టు చాలామంది తెలుసు. కానీ ఇప్పుడు నేను ఏమవుతుంది తెలుసా, నేను చాలామందికి ఇవ్వదలుచుకుంటున్నా. ఎప్పుడైతే దేవునిలో సడన్గా ఎబ్రోలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, టాయిలెట్స్. ఆ టాయిలెట్స్కి మా సార్ ఏం చేసిందంటే ఒక ఉష్క కంకర ఏమని చెప్పి బాత్రూమ్స్కి అది నేనే తీసుకపోయి ఒక లారీ ఉష్క లారీ కంకర వేస్తే చాలామంది ప్రార్థన చేస్తారు. ఎబ్రోలో ఇంత మార్నింగ్ ఇంత ప్రార్థన అవుతుందా అనుకున్నా. అప్పుడు తెలిసింది నాకు ప్రార్థన అంటే ఏందనేది. అప్పుడు దేవునికి ఇవ్వాలని మా సార్ని చూసి నేర్చుకున్నా. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఇప్పుడు నాకు ఏముందో నాకే తెలియదు, నాకు ఎన్ని బట్టలు ఉన్నాయో నాకు తెలియదు. రోజుకి ఒక కొత్త డ్రెస్ వేసినా కూడా నాకు ఇంకా పెండింగ్ ఉంటాయి కొన్ని డ్రెస్సెస్. అన్ని బట్టలు ఉన్నాయి నాకు, అన్ని షూస్లు ఉన్నాయి, అన్ని చెప్పులు ఉన్నాయి. దేవునికి ఇచ్చే దాంట్లో మొదటిగా నన్ను ఉంచే దేవా అని అడిగిన. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇంకేం పని లేదు ఇట్లా అడుగుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఒకరిని చూసి నేర్చుకున్నప్పుడు చాలా కథ నాకుంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా దేవునికి బాత్రూమ్స్కి ఇచ్చిండంటే నేను ఎంత ఉండాలని నాకు ఆలోచన వచ్చింది. నేను కూడా ఎక్కడెక్కడో ఇవ్వచ్చు, కానీ నేను నా సంఘానికి ఎందుకు ఇవ్వద్దు అనే ఆలోచన వచ్చింది. అందుకనే అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఐ విల్ పే ద రెంట్ అని చెప్పి నేను అయ్యగారిని బతాడుకున్నప్పుడు, ఓకే రవి నువ్వు పే చేయని చెప్పాను. ఇప్పుడు దాదాపు మనం ఎంతో దేవుని కృపనే, అది దేవుని కృప, అంకుల్ గారు అయ్యి అమ్మగారి ప్రేమ వల్ల ఇప్పుడు మనకు కూడా ఈ రెంట్ పే చేస్తున్నాను. ఇప్పుడు రేపు నాకు ఒక రాత్రి నుంచి నేను అడిగా, ఈ 2026లో సంఘాన్ని కట్టనీకి నాతో ఎవరు
సంఘాన్ని కట్టనీకి నాతో ఎవరు వస్తారు? ఇది ఒక క్వశ్చన్. సంఘం కట్టాలి, అది నేను ఇలా దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. ఈ 2026లో ఎటువంటి పరిస్థితిలో సంఘం జాగ కావాలి, సంఘం కట్టబడాలి. దీనిలో చర్చ్ విధానం కూడా చేంజ్ అంకుల్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా, 2-3 పెద్దలము సిస్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తా, ఒక దగ్గర కూర్చొని సిస్టమ్ చేంజ్ చేద్దాం. చాలుగా అయిపోయింది. 2025 పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలు, గతం అయిపోయింది. రాత్రి కానీ ఇప్పుడు కానీ ఎవరైనా వేడుకుంటే దేవుని సన్నిధిలో వేడుకోండి. దయచేసి ఈ 2026లో సంఘం కట్టబడాలి. ఈ విధంగా మనం ఆరాధన చేసేది కాదు. మనం ఆరాధన చేస్తుంటే ఇక ఏం జరుగుతుందో అది మీరే చూస్తారు. అయ్యగారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా, ఎందుకంటే ప్రార్థనలో కనిపెడుతున్నాం. ఉపవాస ప్రార్థనలు జరగాలని, బైబిల్ స్టడీస్ జరగాలని, నైట్ ప్రేయర్స్ జరగాలని కనిపెడుతున్నాం. ఎందుకంటే మనకు ప్లేస్ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ మీరు వచ్చినా రాకపోయినా సంతోషమే. కానీ ఈ 2026లో నాకు ప్రామిస్ చేసిన దేవుడు ఎప్పుడు నన్ను మోసం చేయడు. ఎటువంటి పరిస్థితుల్లో సంఘం కడుతున్నాం. మీ అంత సౌకర్యం, మీ అందరు హెల్పింగ్ నేచర్ గురించి దయచేసి, ఎందుకంటే నేను కాదు, చాలామంది చెప్తున్నా కదా, కిందికి వెళ్ళి ఖాళీగా వచ్చినాం మనం ఇక్కడికి. ఖాళీగా పుట్టిన తల్లి గర్భం నుండి ఖాళీగా వచ్చాం, ఖాళీగానే పోవాలి. మరి నేను ఆలోచించింది అదే. కానీ అపొస్తలులైన పౌలు ఎంతోమందిని చంపుతుంటుంటాడు. కానీ దేవుడు పౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నా అన్నప్పుడు ఒకటే మాట అంటాడు, ఫస్ట్ వర్డ్, అది నాకు చాలా దాకింది. దేవా, నేను నీ కొరకు ఏం చేయాలంటాడు. నా కళ్ళు బాగా చేయమన్నాడు, నన్ను లేవమన్నాడు, నేను ఏం చేయాలి? ఫస్ట్ దేవుడిని అడిగింది, నీ కొరకు నేను ఏం చేయాలని అడుగుతాడు. అది రోజు నేను ప్రార్థన చేస్తుంటాను. ఎందుకంటే దేవునికి ఇచ్చే దాంట్లో ఎంత ఆనందం ఉంటుందో తెలియదు. మన పిల్లలకి ఒక బట్టలు తెప్పిస్తేనే ఎంతో ఆనందిస్తాడు. మన తండ్రిదండ్రులకు బట్టలు తెస్తే ఎంత ఆనందం ఇస్తాడు దేవుడు. అది నేను మీకు క్వశ్చన్ వేసిన, మీకు అంటే మీకు అర్థమైందో కాలేదో. మీ ఫ్యామిలీ మొత్తానికి బట్టలు తెచ్చుకుంటారు, ఒక్క డ్రెస్ పైసలు దేవుని కానుక ఏమని చెప్పిన, ఒక్క డ్రెస్ పైసలు దేవుని కానుక వేస్తే ఎంత హై లెవెల్గా ఉంటారు తెలుసా మీరు. ఈ సంవత్సరము మనం 2 ఈవెంట్లు చేసినాం. ఒకటి వాల్మీకి నగర్లో పెద్ద ఈవెంట్ చేసినాం. దాంట్లో ఎంతమంది అభివృద్ధి, ఎంతమంది నాకు సాక్ష్యం చెప్పారో దేవుని గురించి, నాకు సంతోషమైంది. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా పిల్లలందరూ కలిసి ఆ ఈవెంట్ని చూసి, ఇక పిల్లలందరూ, యూత్ పిల్లలు, సిస్టర్స్ అందరు కలిసి, అన్నా మేం చేస్తాం అదంటే మీరే చేయండి అని చెప్పిన. ఎంత చక్కగా చేశారు. ఎవరేం తక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కడ ఎవరు లేరు. ఇంకా దేవుడు అందరికీ నాలెడ్జ్ ఇచ్చిండు. నేను ఇదే పోరాడతా దేవునితో, వాళ్ళకెందుకు ఇచ్చినావు, నాకెందుకు ఇవ్వవు. రాజాగారు ఎందుకంత పెద్ద లెవెల్గా ఎక్కిండు 8 సంవత్సరాల, నేను 20 సంవత్సరాలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నా? ఏంది నా ప్రాబ్లం, ఏంది ఆయనది ప్రాబ్లం ఏంది? నాకు చూపించు, నాతో మాట్లాడు. థ్యాంక్ యూ. కొంచెం ఒక్కసారి మీరు ఈ యొక్క సంగతులు, కొన్ని విషయాలు మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ముంగట ఎంతోమంది వచ్చి ఎంతో హై లెవెల్కి వెళ్ళిపోతారు. మనం ఎక్కడ ఉన్నాలో అక్కడనే ఉంటున్నాం. దాదాపు ఇది కొని 1.5 ఇయర్ అయింది. నేను అది మొత్తం వెళ్ళిపోవాలని నేను ప్రార్థన చేసిన. కానీ ఇది అటు పోయింది, ఇటు పోయింది, ఇటు పోయింది, ఇటు పోయింది, మళ్ళీ ఇటే వచ్చింది. అది నాకు ఎంత బాగా అనిపిస్తుంది. ఫోల్డింగ్ కూర్చొని కానీ నేను ఇది తెచ్చినప్పుడు అదే ప్రేయర్ చేసినాం మేము. అంతే అన్న సమయంలో అది సరిపోదు దేవా, అది ఫోల్డింగ్ ఉండొద్దు దేవా అని ప్రార్థన చేసినాం.
కానీ వింటాడు నా దేవుడు, నా ప్రార్థన వింటాడు. ఎన్నో విన్నాడు, ఎన్నో చేసిండు, ఇది కూడా చేస్తాడు. కానీ దేవునికి చెప్తున్నా కదా, నీ సంపాదనల కొయ్యలి నువ్వు ఎంత ఇస్తావో, నేనే ఉదాహరణ మీ అందరికీ. నేను తాగిన నీ బ్రాండ్లో కూడా తాగలే సంఘంలో, ఇది వాస్తవం. 200 రూపాయల నుంచి దాదాపు 24,000 రూపాయల దాకా నేను బాటిల్ తాగినాను, అన్నీ వదిలేసిన. నా అంత పిచ్చి తిరుగులు ఎవరు తిరగలే. నేనే పెద్ద అనుకోకూరి మీరు, నా అంత సంపాదించిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. నేను నెలకి 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళని ఇప్పుడు నేను నెలకి 2-3 లక్షలు సంపాదించుకుంటున్నాను. అది దేవుని కృప అంతే. దయచేసి ప్లీజ్ మీకు అందరి చేతుల్లో మొక్కుతున్నా, చాలు. 2025 అయిపోయింది. 27 అంటే 7 దేవుడు డెవలప్మెంట్ చేసింది చాలు సరేనా. ఇప్పటి నుంచి మనం 2026 అంటే 8 చాలా ప్రమాదకరమైన ఈ ఇయర్. చాలామంది పెద్దలు చెప్తున్నారు, పెద్ద పెద్ద సంఘస్థులు చెప్తారు, ఈ 8 అనేది చాలా రింగులుగా ఉంటుందంట. ఎప్పుడు ఏమవుతుందో కూడా, యుద్ధాలు జరగవచ్చు అంట, చాలా ఇబ్బందికరంగా ఉంటుందంట. చాలా పెద్ద మంది రాత్రి నేను ఒక దగ్గర కూర్చున్నప్పుడు, మీ దగ్గర నుంచి పోయినా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, చాలా ఈ యొక్క 2026 చాలా ఘోరంగా ఉంటుందని విన్నా. చాలా క్రైస్తవులు ఆల్రెడీ క్రైస్తవుల మీద స్టార్ట్ అయింది. అదే అన్నా, ఎందుకంటే మనం ఇప్పుడు, ఎందుకంటే మొక్క చిన్న ఉన్నప్పటి నుంచే స్ట్రాంగ్ ఉంటేనే అది గట్టిగా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క చిన్న సాక్ష్యం, చిన్న హెచ్చరికలు, అన్ని ప్రేమపూర్వకమైన మాటలు నాకు ఇచ్చిన దేవునికి వందనాలు. విన్నందుకు మీరు కూడా వందనాలు. ఒక్కసారి నాకు ఒక రాత్రి చెప్పిన, పద్మక నువ్వు ఏ క్లాస్ చదువుకున్నాక, మాకే ఈ అక్క కాదు, రవి పద్మక్క అక్క ఏ క్లాస్ చదువుకున్నావు? 10th క్లాస్ చదువుకుంది. ఎంత చక్కగా చెప్తుంది అంటే, నేను ఆమెను చూసి 2-3 సార్లు సాక్ష్యం చెప్పినప్పుడు విన్నా. కానీ రాత్రి కూడా ఎంత చక్కగా చెప్పింది. ఎక్కడ గౌరవం కానీ, మాటలలో కూడా ఎక్కడ గౌరవం కింద పడేయడం కానీ, పైకి లేపడం కానీ, కొన్ని మాటలు చాలా చాలా చక్కగా ఉంటాయి. అక్క పలికే మాటలు ఎక్కడ ఒత్తులు అంటే నత్తి కానీ, ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఇలా కలిసిపోతుంటుంది. అది చాలామందికి రాదు, నాకు కూడా రాదు, మా ప్రభాకరాన్ని ఎంత చదివినోనికి రాదు, ఎవరు చదివినోనికి కూడా రాదు. ఈ మైక్ ఈ టేబుల్ అంటే స్టేజ్ బోర్డ్స్ అంటారనమాట. అంటే స్టేజ్ మీద మాట్లాడేది చాలా చక్కగా మాట్లాడుతుంది అక్క. మీకు కూడా థ్యాంక్ యూ. మీరు ముంగడ నడవాలి. ఎంత దేవుడు మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చిన, నేను మీకు మీ కుటుంబంలో ఒక కార్యం జరిగినప్పుడు, అక్క ఏమొద్దు సంఘానికి భోజనం పెట్టి అంటే అది పెండింగ్ ఉంది. దయచేసి చెప్తున్నా అక్క, ఆ పెండింగ్ నువ్వు క్లియర్ చేయి, ఎక్కడో పోతావు. ఇప్పటికే దేవుడు నీ గురించి ఇంకా చూస్తున్నాడు. నేను కూడా ప్రార్థనలో పెట్టినా, ఇంకా నీకు పెండింగ్ మీ అపాయాలు రావద్దంటే దయచేసి ఎవరు దేవుని దగ్గర పెండింగ్ పెట్టొద్దు. మంత్ కాదు, నాకు అవసరం లేదు, కానీ విను సబ్జెక్ట్ విన్నాక నువ్వు మాట్లాడు. లాస్ట్ టైం కూడా చెప్పినావు ఇదే మాట. నేను చాలా, ఎందుకంటే సంఘం డెవలప్మెంట్ కావాలని నేను అయ్యగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నా. ఇస్తేనే దేవుడు నీకు ఇచ్చిందే ఇవ్వమంటుండు. దేవుడు నీకు ఏమి ప్రత్యేకంగా సపరేట్ ఇవ్వద్దు అనుకున్నాడు, అదేం లేదు. కానీ దేవుడు నీకు ఇచ్చిందే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను చెప్తేనేమో రవి వచ్చే సంఘం అయిపోయినాక చెప్తాడు, ఆయన ఒక పెద్ద పిచ్చి చెప్తాడు అని చెప్తాడు. అన్నీ నాకు తెలిసింది కాబట్టి నేను కొన్ని విషయాలలో దూరంగా ఉంటున్నా. దయచేసి మీరు ముందట ఉంటే నేను మీకు అందరికీ బ్యాక్ సపోర్ట్ నేను ఉంటా. ఏమో జాబులు చేస్తారంటే చెప్పు, బిజినెస్ చేస్తారని చెప్పురి, దాంట్లో నేను మీ వెనకాల ఉంటా. మీరు ఏదైనా చేయండి, కానీ సండే సెలవు తీసుకునేటట్టుగా చేయండి ప్లీజ్, దయచేసి. కానీ ఇంకొక విషయం,
ఇది ఫస్ట్ నేను క్రైస్తవునిగా మా నాన్న కడుపులో పుట్టి క్రైస్తవునిగా పుట్టి ఇంత పెద్దగా అయినది 2020 సంవత్సరంలో ఫుల్ ఫుల్ అటెండెన్స్ చర్చికి అటెండెన్స్ అయింది నేనే. ఇంతవరకు నేను ఎప్పుడు కాలే, ఫుల్ అటెండెన్స్ అయినా. ఇది కూడా దేవుని కార్యమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.